నమః శ్రీరామచంద్ర భరత లక్ష్మణ శత్రుఘ్న నామధేయః. మహారాజా మహారాజా, ఈ సమస్యను తమరు తేల్చాలి. ఏమిటది వైశ్య? మంత్రాలకు పిల్లలు పుడతారని నేను కాదని మా ఇంటిది. ఇదే మహారాజా. నమ్మకం ఉన్నవారికి మంత్రాలలో మహత్తుంది నాయన. ఇలా నేను విన్నది తమతో విన్నవించుకుంటాను మహారాజా. దశరథ మహారాజు గారికి మంత్రాల వల్లనే సంతానం కలిగిందట. అదృష్టవంతుడు, దేవతలు అనుగ్రహించారు. మనకు ఆ యోగం ఉండాలిగా వైశ్య. పరమ పురుష నీదు కరుణ పరుగుదీయు కుంటివాడు. పరమ పురుష నీదు కరుణ పరుగుదీయు కుంటివాడు. మాతయౌను గోడ్రాలే మాతయౌను గోడ్రాలే నటన సూత్రధారి దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామ. మహర్షులతో సరితూగే రాజయోగివి నీవిలా బేలపడుతున్నావేం జనకరాజా? ఎంత యోగి అయినా ఇహపర ధర్మ సాధన చేయవద్దా నారద? సంతానశీనుడు ధర్మ సాధనకు అర్హుడు కాడు. సంతానం లేని జీవితంలో సంతోషం లేదు, ఇంటికి శోభ లేదు, పున్నామ నరకం నుంచి దాటలేదు. ఆ భాగ్యం నాకు లేదు మహర్షి. విచారపడకు జనక. వివిధ ధర్మవేత్తవైనా నీకు తెలియని ధర్మ విశేషం లేదు. విష్ణుప్రీతిగా యజ్ఞం చెయ్యి, సంతానం లభిస్తుంది. మహారాజులు మనసులో అనుకున్నదే మహర్షులు కలిగించారు. ఇక సంతానం కలగడం ఏమిటి? కలిగినట్టే స్వామి. విన్నావుటే నా మాటే నారదుల వారు సిద్ధాంతం చేశారు. అలా నిలబడి చూస్తావేమిటి? లోనికి పోయి సుమేధాదేవి గారికి సువార్త మనవి చేయవే. వెళ్ళవే ముద్ద. రేపే సంకల్పం. యజ్ఞవాటికను దున్నటం మొదలు సర్వము స్వయంగా జరిపించు. దివ్యర్షుల ఆదేశం శిరసా వహిస్తాను. తమరే ఆధ్వర్యం వహించి యాగం సాంగంగా జరిపించండి, ధన్యుణ్ణి చేయండి. నారాయణ నారాయణ. ఓం సుతే హవ్యామరుత సుతే నాగం సుజగం హరాం యత్పరగం సుజభ్యాః అల్పేన సత్యవృత సావహాజం సుజజం మాధ సుజజ పావకాః. ఓం ఓం రాజ్యౌర్వరిణాం తరిక్షం మహిత్వా ఉపస్థే తే దేవ్యదిగ్రీవం నాదమందాజ్యాజాదే వాస్తాస్పదే ప్రతిజానే యస్మాం స్వాదేశో అనమేవో భవానః యత్తే మహే ప్రతితం రాజుషస్వసన్నజేభిద్విపదే సంజటుష్పదే పాస్తాస్పదే సగ్వజా సగం సదా తే సఖ్యే బహిరంధ్వజా గాతు వద్యా. జనక మహారాజా, నీ సంకల్పం ఫలించింది. అయోనికి నేను తనూజ లభించింది. ధన్యుడవు నాయన. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. ఈనాటికి దేవుడు కరుణించాడు. దేవి మహాలక్ష్మి వంటి బిడ్డను అనుగ్రహించాడు. మహారాజా, నాగేటి కాలులో లభించిన ఈ చిరంజీవిని
సీత అని పిలవండి. ఈమె వల్ల మీ వంశం వన్నెకెక్కుతుంది, మీరు తరిస్తారు, లోకము సుఖపడుతుంది. నారాయణ నారాయణ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల ధర్మ సాధనం ఇదే. ధర్మం బోధించేవాడు గురువు. ఆ ధర్మ సాధనకు అవసరమైన దేహాన్ని ప్రసాదించిన వాడు తండ్రి. గురువు వలె తండ్రి దైవ సమానుడే. తండ్రి మాట చెల్లించడమే తనయుల కర్తవ్యం. ఏమైనా రాని ఎన్నడూ తండ్రి మాట జవదాటరాదు. మరి అన్నగారి మాట? తండ్రి తరువాత తండ్రి అంతట వాడు అన్న. పితృసేవ కన్నా సోదర సేవ శ్రేష్టమని నా భావన. అసూయలు విరోధాలు లేకుండా భక్తి వాత్సల్యాలతో మెలగే సోదరుల కుటుంబం స్వర్గతుల్యం. నాయన, ఈ మాట మరువకుండా మసులుకోండి. చిత్తం గురుదేవా.